సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే నాకు పెద్ద రాడ్ పడ్డది అనమాట. యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే ఆన్లైన్లో లైక్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఇంజిన్ ఆయిల్ కొంటానమాట. నా దగ్గర వౌచర్స్ ఏమైనా ఉంటే. సో ఏమైందంటే వాళ్ళంతా స్కామ్ నా కొడుకులు అంటే ఫ్లిప్కార్ట్లో ఇట్ మేబీ వాట్ ఎవర్ నేను 2-3 తెప్పించుకున్నాను. సో ఒకటైతే నేను నార్మల్లీ మంత్లీ సర్వీసింగ్ చేపిస్తాను. నేను డైలీ అట్లీస్ట్ 100-120 కిలోమీటర్ నడుపుతాను బండి అనమాట. సో నేను 1 మంత్కే నార్మల్ మోటార్ ఇంజిన్ వాడితే మనకు అది లైట్ రెడ్గా ఉంటుంది, నాకు వేస్ట్ అంటే ఖరాబ్ కాదు అది. సో ఇప్పుడు నేను ఒక 2-3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా, ఫ్లిప్కార్ట్లో కొంటున్నా. సో అది ఏమైందంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది ఆ బ్లాక్ అవ్వడం వల్ల నాకు నాకు తెలిసినోడు ఉన్నాడు, నా ఫ్రెండే మెకానిక్ కాబట్టి నాకు కొంచెం సమ్ రీజనబుల్ అమౌంట్ లైక్ 13-15 లోపు అయిపోయింది. లేకపోతే వేరే ఏదైనా షోరూమ్కి ఇస్తే మాత్రం నాకు పెద్ద రాడ్ పడుతుండే కాదు. సో మీరు ఎవరైనా లైక్ ఆన్లైన్లో ఏమైనా కొంటున్నారంటే ఇంజిన్ ఆయిల్స్ మాత్రం కొనకండి. బెటర్ మీరైతే ఒకసారి మన ఆఫ్లైన్లో ఉన్న ఏమైనా వెరిఫైడ్ ఉంటారు కదా, లైక్ మోటర్లో అయినా క్యాస్ట్రోల్లో అక్కడైతే వెళ్ళి కొనండి. మీరు ఏదో గుడ్డిగా అయితే ఆన్లైన్ అసలు కొనకండి ఇంజిన్ ఆయిల్. పెద్ద రాడు. నేను ఒకవేళ అట్లా వదిలేసి ఇంకొక నెల అట్లా గుడ్డిగా అలా వాడి ఉంటే మాత్రం బండి మాత్రమా నా క్లచ్ ప్లేట్ పోతుండే, పిస్టన్ పోతుండే, అసలు ఎంత బ్లాక్ రా నాన్న. మొత్తం వీడియో చూపిస్తా. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం అన్నమాట. చూడు బ్లాక్, మొత్తం బ్లాకిష్ అయిపోయింది. సో ఏదో పిచ్చి ఇంజిన్ ఆయిల్ వాడడం అని కాదు. మోటల్ 7100 నేను ఆన్లైన్లో కొన్నది. సో ఆయిల్ కూడా చూస్తున్నాయి కదా ఎంత బ్లాక్ అయిపోయింది అసలు. సో అది పెట్రోల్తో గడిపించిన మినిమం టు మినిమం 1 లీటర్ 1.5 లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుంది. నేనైతే 1 లీటర్లో చేసిన ఏదో చేసి. సో ఇది మొత్తం చూసినా కదా మొత్తం బ్లాక్. ఇది జస్ట్ ఒక 35-36 డేస్ అయిందనమాట. ఇది మన ఇంజిన్ ఆయిల్ అంటే సర్వీసింగ్ చేయించి. నార్మల్ నేను 2-3 మంత్స్లో చేపిస్తా సర్వీసింగ్. కానీ ఇది ఏమో లైక్ నాకు ట్రబుల్ ఇచ్చింది. లైక్ బండి రైజ్ చేస్తే ముందడ పోకపోవడం వల్ల నాకు డౌట్ వచ్చింది. ఎందుకురా అంటే మావాడేమో లేదన్నా నీకు క్లచ్ లూజ్ అయినట్టుందని చెప్పేసి క్లచ్ లూజ్ చేసి చూసిన. అయినా కూడా అదే సేమ్ ప్రాబ్లం వచ్చింది 2 డేస్ తర్వాత. సో నా డౌట్ వచ్చి చేపించిన. సో ఇట్లా ఉంది స్టోరీ దీన్ని. సో గాయ్స్ ఇదైతే నేను క్లచ్ ప్లేట్ మొత్తం పోయి ఉంటే దాన్ని టైట్ చేయించినాం అనమాట. దానిలో రబ్బర్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ ప్యాక్ సెట్ చేసి ఇవ్వండి, అదే సెట్ చేసి ఇచ్చినమాట. సో ఇదైతే మనకు ఆల్మోస్ట్ ఒక 13-15 లోపల అయిపోయింది. మనకు తెలిసిన మెకానిక్ ఉంటే, వేరే తెలియనోడు ఉన్నాడు అనుకో స్వామి, దోజుకుంటాడు. ఇక చెప్తున్నాగో ఏం లేదు గా, జస్ట్ రబ్బర్ మార్చినాం. ఫిల్టర్ చూసినా ఎట్లా అయిపోయింది. సో గైస్ ఫైనల్ అయితే అన్ని నేను సెట్ చేసి తీసుకొచ్చిన. కొత్త క్లచ్ ప్లేట్ పట్టుకొచ్చిన. అది నాకు వచ్చేసి అయితే 1029 రూపీస్ పడ్డది, హీరోది. అండ్ ఇప్పుడైతే మొత్తం సెట్ చేసి ఇచ్చిన అనమాట. ఇప్పుడు ఇది. సో ఇప్పుడు కొంచెం ఒకవేళ లైట్గా నేను తీసుకొని ఉంటే మాత్రాన మొత్తం బండి ఇంజినే పోతుండే. సో గాయస్ మీరైతే ఎవరు ఆన్లైన్లో ఓనకండ్రా బాబు, ప్లీజ్.